హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరికి చెప్పలేదు, అక్కడ పెట్టు, నాకు ఖచ్చితంగా తెలియదు, నేను రేపు రావచ్చా, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. నేను ఎవరికి చెప్పలేదు. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ ఎనీవన్. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ ఎనీవన్ అంటే నేను ఎవరికి చెప్పలేదు అని. అలాగే అక్కడ పెట్టు, కీప్ ఇట్ దేర్. కీప్ ఇట్ దేర్ అంటే అక్కడ పెట్టు అని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు ఖచ్చితంగా తెలియదు అని అంటూ ఉంటాం కదా. ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్. ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ అంటే నాకు ఖచ్చితంగా తెలియదు అని. మీరు చాలా అదృష్టవంతులు. యు ఆర్ సో లక్కీ. యు ఆర్ సో లక్కీ అంటే మీరు చాలా అదృష్టవంతులు. నేను రేపు రావచ్చా? కెన్ ఐ కమ్ టుమారో? కెన్ ఐ కమ్ టుమారో అంటే నేను రేపు రావచ్చా అని మనం అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అది అక్కడ ఉంది అని చెప్పడానికి ఇట్స్ ఓవర్ దేర్. ఇట్స్ ఓవర్ దేర్ అంటే అది అక్కడ ఉంది. నేను పట్టించుకోవడం లేదు. ఐ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ అంటే నేను పట్టించుకోవట్లేదు, నాకు అవసరం లేదు అని. నేను తర్వాత వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్. ఐ విల్ కమ్ బ్యాక్ లేటర్ అంటే నేను తర్వాత వస్తాను. నేను అక్కడ లేను. ఐ వాజ్ నాట్ దేర్. ఐ వాజ్ నాట్ దేర్ అంటే నేను అక్కడ లేను అని. నేను ఇప్పుడే వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ రైట్ నౌ. ఐఎమ్ కమింగ్ రైట్ నౌ అంటే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు యూస్ చేయొచ్చు. నాకు అది వద్దు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ డోంట్ వాంట్ దట్ అంటే నాకు అది వద్దు అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.